అందుతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వే కాలనీలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై సిఐ జి ఏవి రమణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడుకు వచ్చిన పక్కా సమాచారం మేరకు నిందితులను గజపతి నగరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్నామన్నారు. వీరు గుంటూరుకు చెందిన వారిని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల వెండి 1150 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనం చేసినట్లు వాళ్ళు ఒప్పుకున్నారు. అదే రోజు ఇక్కడికంటే ముందు సాలూరులో కూడా సేమ్ ఇలాగే పగటి దొంగతనం, నా ఇల్లు బ్రేక్ చేసి బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి మన కేసులో 200 గ్రాముల వెండి, అదేవిధంగా 1150 రూపాయలు నగదు, అంటే 10,000కి 1150 రూపాయల నగదు, 200 గ్రాముల వెండికి 200 గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ 4 వ్యక్తులు ఎవరనగా గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు చిల్లా సురేష్, ఈయన పైన ఇప్పటికే సుమారు ఒక 50-60 కేసులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా కాజా నాగవీర భాస్కర్ రావు, ఈయన కూడా విజయవాడ, ఈయన పైన కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి. జల్లేపల్లి వెంకటేశ్వరరావు, ఈయన పైన 4 కేసులు ఉన్నాయి. దాసర సుభాష్, ఈయన పైన 2 కేసులు ఉన్నాయి. వీళ్ళ 4 కూడా ఒక పంచ్ కారు పైన బయలుదేరి ఇక్కడ మక్కువ శంబర్ వచ్చి అక్కడ దర్శించుకొని అక్కడి నుండి మనకి సాలూరు వచ్చి సాలూరులో ఒక అఫెన్స్ చేసి అక్కడి నుండి ఇక్కడ మనకి గజమేరం వచ్చి అఫెన్స్ చేసి వీళ్ళు గుంటూరు వెళ్ళడం జరిగింది. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన మన గజమేరం ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి అభినందనలు మా పై అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఈ కేసు డిటెక్ట్ అవ్వడానికి, అంటే క్లూస్ ఇన్ఫర్మేషన్ రావడానికి సీసీ కెమెరాలు అనేవి చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రెస్ ప్రముఖుల ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, మన గజనగరం ప్రజలందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి దొంగతనాలు ఏదైనా అఫెన్స్ జరిగేటప్పుడు మనం వారిని తొందరగా పట్టుకోవడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, అదేవిధంగా అన్ని కంట్రోల్లో ఉంటాయనే ఉద్దేశంతో మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.